స్వీటీ కంచం ముందు కూలబడింది. ఆకలితో పేగులరుస్తున్నాయి. దుఃఖం ఉప్పెనలా ముంచుకొస్తోంది. ఆ పిల్లకి అమ్మ, నాన్న, ఇల్లు, స్కూలు, ఫ్రెండ్సు అందరూ గుర్తుకొస్తున్నారు. కళ్ళల్లో నీళ్లూరి బొట్లు బొట్లుగా కంచంలోని అన్నం మీద పడుతున్నాయి. ఏయ్, ఇంకా అన్నం తినడం కాలేదు? గదిలోంచే పెద్దగా అరిచింది కాళీ. ఆ, తింటున్నానక్కా. గౌనుతో కళ్ళు తుడుచుకుంటూ కంగారుగా అంది స్వీటీ. ఇంకా ఎంతసేపు? తొందరగా తిని తగలడు. సుబ్బయ్య కొట్టుకెళ్ళి మంచి నూనె తేవాలి. స్వీటీ అన్నంలో చేయి పెట్టింది. అన్నం పాడైపోయి చితచితలాడుతోంది. మసకబారిన కళ్ళని మరోసారి తుడుచుకుని చూసింది. అన్నం నిండా చీమలు. ఈ అన్నం ఎలా తినడం అని ఆక్రోశించింది ఆ పసి మనసు. ఆకలి తినమని హెచ్చరించింది. మెల్లగా చీమల్ని దులపసాగింది. మళ్ళీ ఖాళీ ఓ గావుకేక పెట్టింది. కంగారుగా ఓ ముద్ద నోటి దగ్గర తీసుకెళ్లిన స్వీటీకి భొళ్ళున వాంతొచ్చేలా అనిపించింది ఆ పాడైపోయిన అన్నం తాలూకా వాసన. ఆకలి ఆమడ దూరం పారిపోయింది. మెల్లగా కంచాన్ని చేత్తో పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వీధిలోకి నడిచింది. వీధిలో ఓ పక్కనున్న నులక మంచం మీద వెల్లకిల్లా పడుకుని నోరు తెరిచి పరిసరాలు అదిరేలా గుర్రు పెడుతున్నాడు ముసలయ్య. వీధిలోకెళ్లిన స్వీటీ ఓ పక్కగా ఉన్న చెత్తకుండీలో అన్నం పడేసి గబగబా యువతలకొచ్చింది. ఏడ్సేత్తన్నావ్? నిద్రలోంచి బయటపడ్డ ముసలయ్య అనుమానంగా అడిగాడు. కంచం కడుగుతున్నాను తడబడింది స్వీటీ. అతని అనుమానం పెరిగింది. గబాలన లేచి చెత్తకుండీలోకి చూశాడు. అంతే, అతని కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. ఏటీ, అన్నం పడేశావా? అన్నాడు కఠినంగా. కాదు తాత, అన్నం పాడైపోయింది. దాని నిండా చీమలు. గొణిగినట్టు అంది స్వీటీ. ముసలయ్య కోపం తారాస్థాయికి లేచింది. ఓసి కాళీ, బేగరాయే అంటూ ఒక్క గావు కేక పెట్టాడు. పెరట్లో ఏదో పనిచేసుకుంటున్న కాళీ తండ్రి కేకకి కంగారుగా పరిగెత్తుకొచ్చింది. విషయం చెప్పాడతను. అంతే, అగ్గి మీద గుగ్గిలంలా మండిపడింది కాళీ. ఓ మూల తిండిలేక జనం మాడి చేస్తుంటే నువ్వు తిన్నంతా తిని వీధిలో పడేస్తున్నావా? ఆ పిల్లని పట్టుకుని బాధేసింది. ఇంకాపు, చూస్తుందేమో అన్నాడు ముసలయ్య. బాదీ బాదీ చేతులు నొప్పెట్టి ఆయాసపడుతూ కూలబడింది కాళీ. స్వీటీ అలా ఏడుస్తూనే ఉంది హృదయ విదారకంగా. ఆకలి మండిపోతోంది. కాళీ కొట్టిన దెబ్బలు ఆమె శరీరానికే తాకినా మనసుకి పెద్ద గాయమైంది. ఇంక ఏడ్చింది చాలు, వెళ్ళి నూనె పట్రా అరిచింది కాళీ. దీనంగా కదిలింది స్వీటీ. ఆ పిల్లకి దుఃఖం పెరిగిపోతోంది. చేతులుక్కుంటూ వెళతామేం? బుట్ట పట్టుకెళ్ళి ఈ చీటికి సరుకులన్నీ కడతాడు, జాగ్రత్తగా పట్రా అంటూ ఓ తట్ట చీటి ఆమె చేతిలో పెట్టింది కాళీ. స్వీటీ కళ్ళు తుడుచుకుని తట్టతో సహా వీధిలోకి నడిచింది. అరికాళ్లు మండుతున్నాయి చెప్పులు లేనందువల్ల. పాపా, తల వంచుకుని పరధ్యానంగా నడుస్తున్న స్వీటీ తలెత్తి చూసింది. ఎదురుగా తాత. అతన్ని చూడగానే ఆమె దుఃఖం రెట్టింపయింది. ఒక్క అంగలో అతని దగ్గరికెళ్ళి అతని కాళ్ళు చుట్టేసి బావురుమంది స్వీటీ. అతని చెయ్యి ఆర్తిగా ఆ పిల్ల వీపు నిమిరింది. ఏం చేసావు తల్లి, అలా బాధిందా రాక్షసి? తాత గొంతులో ఆవేశం, ఆవేదన రెండూ ఉన్నాయి. స్వీటీ ఏడుస్తూనే చెప్పిందంతా. అతని ప్రాణం తలడిల్లిపోయింది. వాళ్ళిద్దరూ మనుషులు కారమ్మా, రాక్షసులు. నిన్ను బాధడం చూసినా ఏం చేయలేని అసమర్థుణ్ణి. అతని కళ్ళల్లో నీళ్లురాయి. నువ్వు ఏడుస్తున్నావా? వద్దు తాత, నువ్వు చెప్పే ధైర్యంతోనే నేను బతుకుతున్నాను. నువ్వు కూడా అలా నిస్సహాయంగా ఏడిస్తే నేను చచ్చిపోతాను. మరింత బౌరుమంది స్వీటీ. ఏడవను తల్లి, ఏడవను. నిన్ను మీ నాన్నకి అప్పగించేదాకా ఎంత బాధనైనా ఊర్చుకుంటాను అన్నాడు తాత కళ్ళు తుడుచుకుంటూ. తాత, ఏంటి తల్లి? మా నాన్న మీద నాకు పీడకలొచ్చింది తాత. ఓస్, అంతే కదా. నీకోటి తెలుసా? పీడకలొచ్చిన వాళ్ళు ఏం కారు. వాళ్ళ మీద పీడ మరొకళ్ళ మీదకెళ్ళిపోతుంది నమ్మకంగా అన్నాడు తాత. స్వీటీ కళ్ళు తళుక్కుమన్నాయి. ఆ కాళీ మీదకెళ్ళొచ్చా అంది. ఆ, కాళీ మీదకెళ్ళొచ్చు నవ్వాడు తాత. ఛ, నాకు వాడు తాత ఏంటి? వాడు నాకు తాత కాదు. ఆ కాళీ నాకు అక్క కాదు. నువ్వొక్కడవే నాకు తాతవి. వాళ్ళకి భయపడి అలా పిలుస్తానే గాని వాళ్ళంటే నాకు అసహ్యం అంది స్వీటీ కోపంగా. అతను మళ్ళీ నవ్వాడు. ఓసారి గుడ్సుకు రా తల్లి అన్నాడు మెల్లగా. ఎందుకు? కాస్త బోతిందువు గాని. గువ్వమాట ఎత్తగానే స్వీటీకి ఆకలి గుర్తొచ్చింది. కాని వెంటనే కాళీ రూపం గుర్తొచ్చి ఆమడ దూరం పారిపోయింది. వద్దులే తాత, ఆ కాళీ చంపేస్తుంది. అసలు నీతో మాట్లాడడమే వాళ్ళిద్దరికి ఇష్టం ఉండదు అంది దీనంగా. పర్లేదమ్మా, ఒక్క ముద్ద. వద్దు తాత, ఆ దెయ్యం వచ్చేస్తుంది, ఇంక వెళతాను కంగారుగా అంది స్వీటీ. జాలిగా చూశాడతను. తాత, నేను రోజు దేవుడికి ఏమని దండం పెట్టుకుంటాను తెలుసా? రహస్యంగా అంది స్వీటీ. ఏమని? కుతూహలంగా చూశాడు తాత. వాళ్ళిద్దరినీ పోలీసులు తీసుకెళ్లి లాఠీలతో బాదాలని.
మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నవ్వాడు తాత. స్వీటీ కళ్ళు తళుక్కుమన్నాయి. తాత, పాపం చేసిన వాళ్ళని నరకంలోకి తీసుకెళ్లి అక్కడ కాగే నూనెలో పడేస్తారట కదా, మా ఫ్రెండ్ చెప్పింది. అవునమ్మా, పాపాలు చేసిన వాళ్ళు చాలా కష్టాలు పడాలి, గొణిగినట్టు అన్నాడతను. మరి నేను వెళతాను. కింద పెట్టిన తట్ట చేతిలోకి తీసుకుంది స్వీటీ. నీకు ఆకలేయడం లేదు అన్నాడు తాత. వేస్తోంది, కాని ఏం చేయను, అలవాటైపోయిందిలే, బాధపడకు నవ్వింది. అతని హృదయం ద్రవించిపోయింది. బొడ్లో దాచుకున్న రూపాయి బిళ్ళ ఆమె వద్దంటున్నా వినకుండా ఆ పిల్ల చేతిలో పెట్టి, ఇది పెట్టి ఏదైనా కొనుక్కుని తిను అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఓసారి రూపాయి బిళ్ళం చూసుకుని తూలుకుంటూ సుబ్బయ్య షాప్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ అరటిపళ్ల గెల మిగలపండుంది. ఆ పిల్లకి నోరు ఊరింది. ఆకలి ఉప్పెన్లా ఆమె మీదకి దాడి చేసింది. సుబ్బయ్య తాత, రూపాయికి ఎన్ని పళ్ళు అంది గెలకేసి చూస్తూ. 3 పళ్ళు. ఏ కొంటావా వ్యంగ్యంగా అన్నాడు సుబ్బయ్య. 3 మంచి పళ్ళివ్వు రూపాయి అతనికిస్తూ అంది స్వీటీ. అతను పళ్ళిచ్చాడు ఆశ్చర్యపోతూనే. ఆ పిల్ల పరిస్థితి అతనికి బాగా తెలుసు. తట్ట ఓ పక్కగా పెట్టి ఓ అరటిపండొలిచి నోట్లో పెట్టుకోబోయింది. అంతే, సింహంలా గర్జిస్తూ వచ్చింది కాళి. ఆమె వెనక ముసలయ్య. ఆ పిల్ల చేతిలోని అరటిపండు జారి కింద పడిపోయింది. మిగతా 2 పళ్ళు మీద పడి లాక్కున్నాడు ముసలయ్య. కాళీ ఆ పిల్ల జుట్టు పట్టుకుని వంచి 4 గుద్దింది బలంగా. కళ్ళు తిరిగి పడిపోయింది స్వీటీ. తెల్లగా తెల్లవారింది. అయినా వ్యాన్ ఇంకా గమ్యం చేరలేదు. మెయిన్ రోడ్డు మీద నుంచి అడ్డ రోడ్డును పడి డబడబలాడిస్తోంది. అర్జున్ మొహంలో చిరాకు చోటు చేసుకుంది. ఇంకా ఎంత దూరం అన్నాడు విసుగ్గా. వచ్చేస్తున్నాం, ఇంకో 2 పర్లాంగులు అన్నాడు కామేశం. పోలీసులు ఆపిన దగ్గర నుంచి రంజిత్, అర్జున్ల మొహాలు అదోలాయిపోవడం గమనించాడతను. అయినా మౌనంగా ఉండిపోయాడు. వ్యాన్ మరో ఫర్లాంగు దూరం వెళ్ళింది. ఓ చెట్టు దగ్గర సడన్ గా ఆగిపోయింది. ఏంటి అన్నాడు కామేశం. అర్జున్ కిందకి దిగి బోనెట్ ఎత్తి చూశాడు. 2 నిమిషాల తర్వాత ఆయిల్ లేదన్న కబురు చల్లగా చెప్పాడు. అదేంటి, ఆయిల్ కొట్టించాంగా సీరియస్గా అన్నాడు రంజిత్. బావుంది, నేనేం తాగేశానా? నువ్వు చూస్తున్నావుగా ఈ రోడ్డు రుసరుసలాడుతూ అన్నాడు. ఇద్దరూ కాసేపు ఘర్షణ పడ్డారు. ముందు జరగాల్సింది చూడండి కాస్త విసుగ్గా అన్నాడు కామేశం. ఓ పంచేద్దామా అన్నాడు రంజిత్. చెప్పండి. మీరిక్కడే ఉండండి, నేను అలా రోడ్డు దాకా వెళ్ళి వచ్చిపోయే వాళ్ళ దగ్గర ఎలాగో కాస్త ఆయిల్ సంపాదిస్తాను. అలాగే. అర్జున్ రోడ్డుకేసి నడిచాడు. నేను అలా వెళ్ళొస్తాను, మీరు కాస్త కాఫీని కనిపెట్టుంటారా వేడుకోలుగా అన్నాడు రంజిత్. వెళ్ళండి అన్నాడు కామేశం. థ్యాంక్స్ అనేసి అర్జున్ వెనకే అతను నడిచాడు. ఇద్దరూ కలిసి అక్కడికి కిలోమీటర్ దూరం ఉన్న మెయిన్ రోడ్డుకేసి నడవసాగారు. వాళ్ళు కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తూ నిల్చుండిపోయిన కామేశం వాళ్ళు వెళ్ళగానే కాస్త యువతలగా వచ్చి చూశాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. అటు ఇటు పెద్దగా పెరిగిన మొక్కలు అరణ్యంలా కనిపిస్తున్నాయి. దారి సరిగ్గా కనిపించడం లేదు. క్షణం ఆలోచించిన కామేశం చకచక వ్యాన్లోకెక్కి కాఫీని మూత తీశాడు. శవాన్ని తీసి సీట్లో పడుకోబెట్టాడు. ఆ తర్వాత కాఫీని యథాప్రకారంగా మూసేసి శవాన్ని భుజాన వేసుకుని కిందకి దిగి రోడ్డుకి అడ్డం పడి మొక్కల్లోంచి వేగంగా నడవసాగాడు. దూరం నుంచి ఎవరైనా చూసినా మొక్కలు తప్ప అతను కనిపించడు. అంత ఒత్తుగా ఉన్నాయా అడవి మొక్కలు. శవాన్ని మోయడం అతనికి చాలా శ్రమగా ఉంది. ఆయాసం వల్ల అడుగులు తడబడుతున్నాయి. ఎవరి కోసమో పదే పదే చూస్తున్నాడు. అలా 2 ఫర్లాంగులు అతి ప్రయాసగా నడిచి ఓ రాయి మీద శవాన్ని పడుకోబెట్టి పక్కనే కూలబడ్డాడు. దూరంగా ఎవరో వస్తున్నట్టు అలికిడైంది. చువ్వున తలెత్తి చూశాడు. అతని కళ్ళు తళుక్కుమన్నాయి. అతను ఎదురు చూసే వ్యక్తి వేగంగా నడిచొస్తున్నాడు. గబాల లేచాడు. ఏంటి శవజాగరణ నవ్వుతూ అన్నాడతను దగ్గరకొచ్చి. తప్పదు, కొన్ని సమయాల్లో శవజాగరణే కాదు ఘాటికాపురిగా కూడా మారాలి బలవంతంగా నవ్వాడు కామేశం. నీ కారు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను, కానీ ఇలా. అదంతా ఓ పెద్ద కథ, ముందు వీణ్ణి పట్టు అన్నాడు కామేశం. ఇద్దరూ కలిసి శవాన్ని అక్కడికి కాస్త దూరంలో ఉన్న మండపంలో పడుకోబెట్టారు. ఇప్పుడు చెప్పు అన్నాడు బాబు. నేను వీడి శవాన్ని తల్లికి అప్పజెప్తానని నాటకాలాడి ఇలా తీసుకొచ్చాను, కానీ వీడికో తల్లి కూడా ఉందా? నా మొహం, తల్లి లేదు పాడు లేదు. భార్య బిడ్డలు ఉన్నారని విన్నాను, కానీ అది అనుమానమే. నేను వెళ్లేసరికి వీడి ఫ్రెండ్స్ ఇద్దరు శవాన్ని తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి శవాన్ని మాయం చేయడానికి ఏవో నాటకాలాడక తప్పలేదు, కానీ వీడిని మోసేసరికి రెక్కలు పడిపోయాయి అంటూ జరిగిందంతా వివరంగా చెప్పాడు కామేశం. నయం, వాళ్ళని దారి తప్పించి శవాన్ని మాయం చేశావు, లేకపోతే ఈ శవంతో పాటు వెళ్లి దహనమయ్యేదాకా ఉండి నానా యాతంలో పడాల్సొచ్చేది
అన్నాడు బాబు. నిజమే, నువ్విక్కడే ఉండు, నేను మన వాళ్ళకి చెప్పొస్తాను అన్నాడు కామేశం. శవం కోసం వాళ్ళొస్తారేమో భయంగా అన్నాడు బాబు. రారు, ఏదో తప్పనిసరిగా వచ్చారే గాని ఈ శవాన్ని చచ్చి చెడి పల్లెకి తీసుకువెళ్లేటంతటి ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. దారిలో పోలీసులు ఆపిన దగ్గర నుంచి ఎందుకొచ్చిన తద్దినం అన్నట్టుండిపోయారు. ఇప్పుడు శవం కనిపించకపోవడంతో హాయిగా నిట్టూర్చి వెళ్ళిపోతారే తప్ప దీనికోసం ఈ అడవిలోకి రారు అన్నాడు కామేశం. సరే, నువ్వు త్వరగా రా అన్నాడు బాబు. కామేశం పెద్ద పెద్ద అంగలతో మరోవైపు నడిచాడు. అరగంట తర్వాత అర్జున్, రంజిత్ మెల్లగా నడుచుకుంటూ వ్యాన్ దగ్గరకొచ్చారు. అక్కడ కామేశం కనిపించక మొహాలు చూసుకున్నారు. ఓసారి బిగ్గరగా పిలిచారు అతన్ని. జవాబు లేకపోవడంతో రంజిత్ మెల్లగా వ్యాన్లోకెక్కి కాఫీని తెరిచాడు. అది ఖాళీగా వికరించింది. రంజిత్! పెద్దగా అరిచాడు అర్జున్. ఏంటి? కంగారుగా పరిగెత్తుకొచ్చాడు రంజిత్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్! ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు అర్జున్. ఏంటి, శవం లేదా? రంజిత్ కూడా ఉత్సాహంగా అడిగాడు. లేదు. ఓహ్, వ్యాన్ తిప్పాయి! రంజిత్ గొంతులో నుంచి ఆనందం తన్నుకొస్తోంది. ఓసారి ఖాళీ కాఫీని తృప్తిగా చూసి పోనీ అన్నాడు. వ్యాన్ తిరిగి స్టార్ట్ అయి మెయిన్ రోడ్డుకేసి పరుగు తీసింది. మన ప్లాన్ సక్సెస్ అయింది. వాడు నిజంగా విజయ్ బంధువు కాదు అన్నాడు అర్జున్. అవును, మనం ఎంత స్నేహితులమో అతను అంత బంధువు నవ్వాడు రంజిత్. నాకు మొదట్నుంచి అనుమానమే, లేకపోతే బెజవాడ రోడ్డు అంటాడు, చిన్నపట్నం అంటాడు, ఎటో తీసుకుపోతున్నాడు. ఇటెటో తీసుకుపోయి మన మీద దెబ్బతీసి శవాన్ని పట్టుకుపోవాలని ప్లాన్ వేశాడు. మనమేనా అంత తక్కువ తింది? అయినా ఆ శవం మనకెందుకు, లేనిపోని రిస్క్ నవ్వాడు అర్జున్ కూడా. పాపం, పెట్రోల్ అయిపోయిందనగానే నమ్మేశాడు. చచ్చెట్టు నట్టనడవిలో శవాన్ని మోసుకుని పోయింటాడు. వాణ్ణింక దేవుడే కాపాడాలి అన్నాడు అర్జున్ వ్యాన్ డ్రైవ్ చేస్తూనే. మరి కాసేపటికల్లా వ్యాన్ మెయిన్ రోడ్డుకి హైదరాబాద్ వైపుకి సాగింది. చాలాసేపు ప్రయాణించి సరిగ్గా పోలీసులు వాళ్ళని ఆపించోట ఆగింది. లోపలికి పోని అన్నాడు రంజిత్. వ్యాన్ ఎస్ఐ జీపు ఆగించోట ఆగింది. అక్కడ జీప్ లేదు గాని ఎస్ఐ, కానిస్టేబుల్ మాత్రం ఉన్నారు. వ్యాన్ రావడం గమనించి కాస్త దూరంలో ఉన్న మండపంలో కూర్చున్న వాళ్లల్లా పరిగెత్తుకొచ్చారు. ఏమైంది అన్నారు ఆదుర్దాగా. అంతా సవ్యంగానే జరిగింది. అంతేకాదు, అదృష్టం కలిసొచ్చి ఆ శవదహనానికి హాజరు కాకుండానే బయటపడ్డాం నవ్వుతూ అన్నాడు రంజిత్. జీపేది అన్నాడు అర్జున్ దిగుతూ. రిపేర్ వచ్చిందిగా, ఆ మూలకు పెట్టాను నవ్వాడు ఎస్ఐ. ఇప్పుడేం చేద్దాం అన్నాడు కానిస్టేబుల్. ముందు కాఫీన్ సంగతి చూడండి. ప్రస్తుతం నా వ్యాన్ కూడా అండర్ రిపేర్ అన్నాడు అర్జున్. త్వరగా రండి అన్నాడు ఎస్ఐ. అందరూ కలిసి అంతకుముందు ఎస్ఐ వాళ్లు కూర్చున్న మండపం కేసి నడిచారు. ఆ మండపం దాదాపు శిథిలావస్థలో ఉంది. జిల్లేళ్లు, ఉమ్మెత్తలు మొలిచాయి ఆ ప్రాంతమంతా. మెల్లగా మొక్కల్ని తప్పించుకుంటూ మండపంలోకి వెళ్లారు. అక్కడ ఓ శవం దయనీయంగా పడుకుంది. ముందు శవాన్ని కాఫీన్లోకి మారుద్దాం, మళ్ళీ ఏ పోలీసులు వస్తే గొడవ అవుతుంది అన్నాడు రంజిత్. మేముండగా ఇంకెవడొస్తాడు దర్పంగా అన్నాడు ఎస్ఐ. అదే మాట అన్నాడు కానిస్టేబుల్. ఛ, మీరా? మీరు పోలీసులంటే ఆ కాకి గుడ్లకి అవమానం అన్నాడు అర్జున్. ఏం, మేం నిజమైన పోలీసుల్లా లేమా అన్నాడు ఎస్ఐ నిష్ఠూరంగా. ఎందుకు లేరు? ఇందాక శవాన్ని చూసినప్పుడు చూడాలి మీ మొహాలు పెద్దగా నవ్వాడు అర్జున్. ఊరుకు అర్జున్, పోలీసుల మాట ఎలా ఉన్నా మన ఫోన్ అందుకుని కరెక్ట్గా ప్లాను అమలు జరిపి శవాన్ని మరిచినందుకు నిజంగా వీళ్ళిద్దరినీ అభినందించాలి అన్నాడు రంజిత్. నా మొహం, సమయానికి వీడికి దిక్కులేని శవం దొరికింది. చదువు కొన్న డాక్టర్లు వీడికి చాలా మంది తెలుసు అన్నాడు అర్జున్. పోలీసు వేషధారుల మొహాలు కళతప్పాయి. వాళ్ళిద్దరినీ అనునయించి మామూలు స్థితికి తెచ్చేసరికి తలప్రాణం తోక్కొచ్చినట్టయింది రంజిత్కి. ఇక బయలుదేరదామా అన్నాడు అర్జున్. అలాగే అన్నాడు రంజిత్. నలుగురు కలిసి శవాన్ని జాగ్రత్తగా మోసుకొచ్చి వ్యాన్లో ఉన్న కాఫీన్లో పడుకోబెట్టారు. పోలీసు వేషధారులు తమ వేషాల్ని మరిచేసుకుని జీపులో కూర్చున్నారు. నలుగురు ఏదో గుసగుసలాడుకున్నారు. మరో 10 నిమిషాలకి జీప్ వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ అరగంటకి వ్యాన్ బయలుదేరింది. హోటల్ షెరాటన్లో విజయ్ ఉన్న గదికి సరిగ్గా ఎదురుగా ఉన్న గదిలో ఓ యువకుడు మంచం మీద పడుకుని పైకప్పుకేసి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పక్కన కొన్ని పుస్తకాలు పరిచున్నాయి. టేబుల్ దగ్గర ఒక పెద్ద ఎయిర్ బ్యాగ్ ఉంది. పుస్తకాల మీద, ఎయిర్ బ్యాగ్ మీద చందర్ అనుంది. టీవీ గోలగోల గరుస్తోంది. అయినా అతను టీవీ కేసి చూడడం లేదు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఒక గంట తర్వాత మెల్లగా లేచాడు. అతని ఒళ్ళు తూలిపోతోంది. జుట్టంతా చెదిరిపోయింది. ఒకసారి నుదుటి మీద పడిన జుట్టుని వెనక్కి తోసుకుని కిటికీ దగ్గరికి నడిచాడు. అద్దాల్లోంచి న్యూయార్క్ మహానగరాన్ని చూస్తూ ఉండిపోయాడు కాసేపు.
అతని మనసంతా కందిరీగల తొట్టలా ఉంది. అతని పెదవులు అస్పష్టంగా ఏదో గొణుగుతున్నాయి. మళ్ళీ మంచం దగ్గరకొచ్చి ఎయిర్ బ్యాగులోని సామాన్లు తీసి చూసుకున్నాడు. ఒక చిన్న అరలోంచి పాస్పోర్టు, వీసా తీసి దీక్షగా చూసి మళ్ళీ దాన్ని దాని స్థానంలో ఉంచేశాడు. టీవీలో న్యూస్ మొదలైంది. మంచం మీదకు వాలి టీవీ మీదకి దృష్టి మరల్చాడు. 2 నిమిషాల తర్వాత ధన్మంటూ లేచి కూర్చున్నాడు. ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ గురించి చెప్తున్నారు న్యూస్లో. అతని కళ్ళు పెద్దవయ్యాయి. గుండె దడదళ్లాడింది. పోయిన వారి పేర్లు, అమెరికా ఎందుకొచ్చారు, ఎక్కడికెళ్తున్నారు అన్న వివరాలు చెప్తున్నారు. ప్లేను యాక్సిడెంట్ జరిగిన ఏరియా చూపిస్తున్నారు. ఎందువల్ల కూలిందో చెప్తున్నారు. మై గాడ్, విజయ్! అప్రయత్నంగా అన్నాడు పైకే. అతని చెయ్యి గుండెల మీదకెళ్ళింది. విజయ్ పోయాడు. గొణుక్కున్నాడు పదే పదే. అతని మొహం అదోలా అయిపోయింది. న్యూస్ పూర్తయింది. అతను లేచి టీవీ ఆఫ్ చేశాడు. మంచం మీద కూలబడి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. 1 గంట తర్వాత లేచి అద్దం ముందుకొచ్చాడు. గెడ్డ మీద చేయి పెట్టి రాసుకున్నాడు. గెడ్డం మాసినట్టనిపించి షేవ్ చేసుకున్నాడు. తర్వాత బాత్రూంలోకెళ్లి బాతు టబ్బులో కూర్చున్నాడు చాలాసేపు. ఆ తర్వాత స్నానం పూర్తి చేసుకుని నీట్గా డ్రెస్ చేసుకున్నాడు. ప్రాణం కాస్త తేరుకున్నట్టయింది. ఫ్రిడ్జ్లోంచి బ్రెడ్, బటర్, జామ్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాడు. 2 గంటల తర్వాత మెల్లగా తలుపు తీసుకుని బయటకొచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్, విష్ చేశాడు అక్కడున్న స్టీవార్డ్. గుడ్ మార్నింగ్, హుందాగా అన్నాడతను. మీ రీసెర్చ్ మ్యాటర్ కంప్లీట్ అయిందా సార్? కుతూహలంగా అడిగాడు స్టీవార్డ్. దాదాపు అయినట్టే. చాలా ఘోరం జరిగిపోయింది సార్. అతని గొంతులోకి విచారం వచ్చేసింది. ఏంటి అన్నట్టు చూశాడు చందర్. మీ ఫ్రెండ్ మిస్టర్ విజయ్. అవును, ఇంతకు ముందే విన్నాను. దిగులుగా అన్నాడు చందర్. చాలా మంచి మనిషి సార్. అవును. ఆయన మీకు బెస్ట్ ఫ్రెండ్ కదూ? ఎస్, కొనగోటితో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు చందర్. ఇద్దరి సంభాషణ స్వచ్ఛమైన ఇంగ్లీష్లోనే జరుగుతోంది. సార్, ఒక చిన్న అనుమానం, మరోలా అనుకోరుగా? మెల్లిగా అన్నాడు స్టీవర్డ్. ఏంటి? నవ్వుతూ అన్నాడు చందర్. విజయ్ మీకు ప్రాణ స్నేహితుడు కదా, వారి గురించి బాగా తెలుసుండాలి. ఏవో కొన్ని వివరాలు మాత్రమే తెలుసు. మీరు సైకాలజీ గురించి రీసెర్చ్ చేస్తున్నారని చెప్పారు విజయ్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్పారు. మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీరిద్దరూ ప్రాణ స్నేహితులని, మీకు కూడా అతనంటే ప్రాణమని ఇంకా చాలా చెప్పారు. అంత మంచి ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలని మీకు అనిపించలేదా? అనిపించింది. కానీ అతను అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడూ గంభీరంగా ఉండేవాడు. నిజానికి ఇద్దరం ఒకే దేశం వాళ్ళమైనా మా ఇద్దరి మధ్య అంత సఖ్యత లేదు. ఇండియా వదిలొచ్చాకే ఫ్రెండ్స్ అయ్యాం అన్నాడు చందర్. మరి కాసేపు అతనితో మాట్లాడి లిఫ్ట్ ద్వారా కిందకొచ్చాడు. ఎందుకో అతనికి ఎవరితోనైనా సరే గడగడ మాట్లాడేయాలనిపించింది. అతను బయటికెళ్లి 2 గంటల తర్వాత రూమ్కు చేరుకున్నాడు.